హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో మీకు కొన్ని న్యూ కలెక్షన్స్ చూపిస్తానండి. చాలామంది అడుగుతున్న కలెక్షన్స్. సో అందులో ఫస్ట్ నేను చూపించే ఐటమ్ వచ్చేసి మనకి వారాహిదేవి నవరాత్రులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనకి చాలా స్టాక్ వారాహిదేవిలో డిఫరెంట్ సైజెస్ అనేవి రావడం జరిగింది. సో స్టార్టింగ్ సైజు చిన్న సైజు అంటే 2 ఇంచెస్ ఇంచుమించు, ఇంకా చిన్నదని కూడా చెప్పొచ్చు. సో ఆ సైజులో వచ్చిన వారాహిదేవి అనమాట. సో స్టాక్ అయితే చాలా ఉందండి. మీకు ఏ సైజ్ కావాలన్నా, మీకు 1 అడుగులో కావాలన్నా 2 అడుగుల్లో కావాలన్నా కూడా వారాహిదేవి మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ తర్వాత దత్తాత్రేయ స్వామి చిన్న సైజ్ అడుగుతున్నారు, 2.5-3 ఇంచెస్ కన్నా చిన్న సైజులో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి వచ్చేసి దత్తాత్రేయ స్వామి ఈ విధంగా మనకి చిన్న సైజులో అవైలబుల్గా ఉంటారు. చాలామంది చిన్న సైజెస్లో మనకి ఫేస్ ఫీచర్స్ అనేవి అంతగా బాగుండవండి. అది కొంచెం పెద్ద సైజు లైక్ 4 ఇంచెస్ 5 ఇంచెస్ అలా అనుకోండి, ఫేస్ క్లారిటీ చాలా బాగుంటుంది. సో ఎంత పిండికి ఎంత రొట్టికి అంత పిండి అంటారు కదా, సో ఆ విధంగా అనమాట. సో మనం పెట్టున్నప్పుడే దానికి ఫేస్ ఫీచర్స్ అనేవి చాలా క్లారిటీగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పంచముఖి ఆంజనేయ స్వామి. ఇది వచ్చేసి మనకి డోర్ డెకార్గా కానీ వాల్ డెకార్గా కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది. సో అదే చూపిస్తున్నాను నేను, ఈ విధంగా పెట్టుకోవచ్చు అని చెప్పడం కోసం. సో పూజ గదిలో కానీ లేకపోతే బెడ్రూమ్లో కానీ చాలామంది పెట్టుకుంటారు, పిల్లల కోసం బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటారు. సో ఆ విధంగా పెట్టుకునే ఐటమ్ అనమాట, చిన్నది. లేదా మనం డోర్కి చాలామంది కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ లోపల ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఆంజనేయ స్వామిది పైన ఫొటోస్ అలా పెట్టుకుంటూ ఉంటాం. ఇది కూడా మనం ఒకలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. వెనకాల మనకి హ్యాంగ్ చేసుకోవడానికి వాళ్ళు ఆప్షన్ అనేది ఇచ్చారు. అంటే మేకు తగిలించుకునేది అయితే మనకి ప్రొవైడ్ చేశారు ప్రొవిజన్. సో దాన్ని బట్టి మీరు చక్కగా దానికి మేకు తగిలించుకోవచ్చు అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, సైజ్ అప్రాక్సిమేట్లీ 4 ఇంచెస్ దాకా ఉంది. చిన్న సైజేనండి, బాగుంటుంది. కొత్తగా వచ్చిన ఐటమ్ అనమాట ఇది. సో అందుకోసం చూపిస్తున్నాను. చాలా బాగుంది, క్లారిటీగా చాలా బాగుంది. నేను చూపించడం కూడా చాలా దగ్గరికే చూపించాను. అండ్ తర్వాత చాలామంది హ్యాంగింగ్ దియాస్ అడుగుతున్నారండి. లైక్ రెగ్యులర్గా యాంటిక్ కాకుండా ఇలా రెగ్యులర్ మోడల్స్, అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ తీసుకురావడం కోసం మన ద్వారబంధాలకు కానీ లేకపోతే మధ్యలో దేవుడి విగ్రహం పెట్టి అటు ఇటు కూడా వేలాడ తీసుకోవడానికి ఇటువంటి దీపాలు అడుగుతున్నారు. సో మీరు చూసినట్టయితే ఇది ప్లెయిన్ దీపం అండి. పైన ఏంటంటే మీకు కావాల్సినట్టుగా, అంటే కావాల్సిన మీటర్లు మీరు చైన్ యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఇత్తడిలోనే వస్తుంది, బ్రాస్లోనే చైన్స్ వస్తాయి. సో ఎస్ హుక్ వేసుకుని దానికి బ్రాస్ చైన్ మీకు ఎంత కావాలంటే అంత, లైక్ 2 మీటర్స్ కావాలా 1 మీటర్ కావాలా అనేది మీ ఇష్టం అనమాట. దానికి తగ్గట్టుగా కట్ చేసి అడ్జస్ట్ చేసి ఇస్తాము. ఇక్కడ మీరు చూసినట్టయితే దీని మెయింటెనెన్స్ చాలా ఈజీ అనమాట. సింపుల్గా మనం ఈజీగా తోముకోవచ్చు. పెద్ద డిజైన్ కూడా ఏం లేదు. ఆయిల్ కూడా బాగానే పడుతుందండి. దగ్గర 6-7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత చైన్ ఉందన్నమాట, చాలా చైన్ ఉంది. మీకు ఎంత కావాలంటే అంత మీరు అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. చాలా బాగా ఈ మధ్య కేరళ స్టైల్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కేరళ నుంచి అడాప్ట్ చేసుకున్న ట్రెడిషన్స్. చాలా బాగుంటుంది. నైట్ టైం పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే దేవుడి గదిలో ఎప్పుడు కూడా దీపం వెలిగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు కానీ చక్కగా వాడుకోవచ్చు. చూపిస్తున్నాను చూసారా, ఎంత చైన్ ఉందన్నమాట. సో చాలా చైన్ ఉంది. సో కావాల్సిన వాళ్ళైతే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది 2 దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, రేదర్ దెన్ సింగిల్ దీపం మోస్ట్లీ సేల్ చెయ్యము. సో 2 దీపాలు తీసుకోవచ్చు హ్యాపీగా, సెట్లా వస్తుందన్నమాట. ఈజీ టు మెయింటెనెన్స్. శంకు చక్ర దీపాలు చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కోసం అడుగుతున్నారండి. కాకపోతే యాంటిక్ దీపాలు అడుగుతున్నారు, ఏవైతే వెయిట్ ఎక్కువ ఉంటాయి అవి. ఒక 400, ఒక 600 ఆ బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం మీరు ఈ దీపాలనేవి హ్యాపీగా తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దీపాలనేవి మనం రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఆర్డర్ ఉందనమాట. సో అందుకోసం తీసుకురావడం అయితే జరిగింది. సో మీరు చూసినట్టయితే చిన్నది ఏదైతే ఉందో కనుక అది మీరు ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. నేను ఎందుకంటే ఇవి వెంకటేశ్వర స్వామి దీపాలు సైజెస్ని బట్టి కూడా చూపించాను. దీనికన్నా చిన్న సైజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలామంది తీసుకున్నారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలకి కానీ లేకపోతే ప్యూబర్టీ ఫంక్షన్స్కి కానీ ఎక్కువ ఇవి వెళ్తున్నాయండి. సో అందుకోసం చాలామంది ఇప్పుడు కూడా నేను రీసెంట్గా కూడా శంకుచక్ర నామాలది ఒకటి రిటర్న్ గిఫ్ట్స్ పెట్టాను. దాన్ని పెట్టిన తర్వాత కూడా ఇటువంటివి అడిగారు. సో అందుకోసం ఒక క్లారిటీ కోసం చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు కొత్తగా చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి ఐడల్ అండి. యాక్చువల్గా ఇది బ్లాక్ యాంటిక్లో కూడా వచ్చింది, మన దగ్గర చాలామంది తీసుకున్నారు. 6.5 ఇంచెస్ 6 ఇంచెస్ అబవ్. సో అందులోనే మనకు ఇప్పుడు ఓన్లీ వితౌట్ యాంటిక్ పాలిష్లా కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్లో
మనకి ఈ విధంగా కొత్త విగ్రహం అనేది రావడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 6.5 ఇంచెస్ మనకి హైట్ అనేది ఉంది. మీకు ఆ బ్లాక్ యాంటిక్ విగ్రహం కూడా చూపిస్తాను. అది చాలా బాగుంటుందండి. అంటే మీకు బ్లాక్ ఫినిషింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కార్వింగ్స్, ఆ బట్టల దగ్గర, ఆర్నమెంట్స్ దగ్గర ఎలివేషన్ చాలా బాగుంటుంది. చూసారా, దానికి దీనికి డిఫరెన్స్ అనమాట. చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చిన విగ్రహం ఏదైతే ఉందో అది నా రైట్ సైడ్ హ్యాండ్లో ఉంది. ఈ విగ్రహం ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది ఆ విగ్రహం కన్నా, కానీ దానికి దీనికి జస్ట్ 0.5 ఇంచ్ డిఫరెన్స్ ఉందండి అంతే. బట్ రెండు కూడా సేమ్ ప్రైస్. కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. చాలామంది అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామి ఐడల్స్ కోసం. సో ఇప్పుడు మీరు చూస్తున్నవైతే నా రైట్ హ్యాండ్లో ఉన్నదైతే కొత్తగా వచ్చిన మోడల్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది ఆల్రెడీ మనం ముందు చాలామంది తీసుకుని ఉన్నారు. అండ్ ఇదే సేమ్ పోస్చర్లో మన దగ్గర ఒక అడుగులో అంటే 12 ఇంచెస్లో కూడా మన దగ్గర సేమ్లో ఐడల్ అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి పింక్ చేసేసేయండి. సో చాలామంది అడుగుతూనే ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి విగ్రహాల గురించి. సో అందుకోసం చూపిస్తున్నాను అనమాట. మనకి వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫాలోడ్ ఇవన్నీ కూడా ఇంకా పండుగలే కాబట్టి తర్వాత దసరా వస్తుంది. సో దసరా గురించి కూడా అంటే కొంతమంది ఏంటంటే ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఎలా ఉంటారంటే అండి ఒకే టైంలో మనకు అన్నీ తెప్పించుకోవాలన్న ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ కేజెస్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పార్సల్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు. సో అందుకోసం తెప్పించడం జరిగింది. దసరాకు సంబంధించి అమ్మవారి ఐడల్ అనమాట. మీరు చూసినట్లయితే దగ్గర దగ్గర 6 ఇంచుల కన్నా తక్కువ, 5 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. సింహం మీద ఆశీనులైన అమ్మవారు అనమాట, దుర్గాదేవి అమ్మవారు. ఇది కూడా మన కలెక్షన్లో కొత్తగా వచ్చింది. ఓన్లీ బాక్స్కి 2 ఐడల్స్ వస్తాయండి. హెవీ వెయిట్ దగ్గర దగ్గర మీరు 600 గ్రాముల దాకా ఉంది ఈ ఐడల్ అయితే మాత్రం. సో చాలా క్లారిటీగా ఉంది. కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే గ్రాప్ చేసుకొని తీసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర అయితే స్టాక్లో ఉంది. చాలా స్టాక్ వచ్చిందండి. మీరు వెనకాల చూస్తున్నారు కదా, అదంతా ఫుల్ స్టాక్ ఉందన్నమాట. అన్నీ చూపించలేను కాబట్టి ఇలా సింగిల్గా చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం హంస మీద కూర్చున్న సరస్వతీదేవి అండి. సరస్వతీదేవి కూడా ఈ మధ్య అడుగుతున్నారు. సో సరస్వతీదేవి ఈ మోడల్ అనేది చాలా అరుదనమాట. నార్మల్గా లోటస్లో కింద పీఠం ఉండి సరస్వతీదేవి వీణ పట్టుకుని కూర్చున్నట్టుగా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అమ్మవారు. బట్ హంస మీద కూర్చున్నట్టుగా ఉన్నది చాలా తక్కువ అనమాట. సో ఈ హంస మీద కూర్చున్న మోడల్స్ మన దగ్గర 2-3 రకాలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇది ఒక కొత్త మోడల్ అనమాట. కావాల్సిన వాళ్ళు అయితే వెంటనే గ్రాప్ చేసుకొని తీసుకోండి. దీంట్లోనే మనకి ఇంకొంచెం పెద్ద సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కవర్లో చూపిస్తున్నాను ఏమనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కవర్ తీసేసామనుకోండి కలర్ చేంజ్ అయ్యే ఇది ఉంది. సో అందుకోసం కలర్తోనే చూపిస్తున్నాను. మీకు మోస్ట్లీ క్లారిటీగా మీకు పర్టికులర్ ఈ పిక్చర్ కావాలి అని అనిపిస్తే కనుక ఒకసారి వాట్సాప్కి పైన కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్కి మీరు పింక్ చేసినట్టయితే మీకు క్లియర్ ఫోటో అనేది పెడతాము. సో ఏమనుకోవద్దు కవర్తో చూపిస్తున్నామని. కవర్ తీసేసి ఎలాగో మళ్ళీ కవర్ వేసేస్తాం. బట్ ఇవేంటంటే మనం సీల్ చేసేసాం అనమాట. సో ఇంకా అది ఏ విధంగా కూడా గాలి చొరబడకుండా చేసేసాము. సో అందుకోసం అలా చూపిస్తున్నాను. సో మళ్ళీ ఏమనుకోవద్దు మళ్ళీ చెప్తున్నానని. సో కావాలంటే క్లియర్ పిక్చర్ కావాలంటే అడగండి, నేను పెడతాను. అండ్ తర్వాత సరస్వతీదేవి మోడల్ నేను చెప్పాను కదా లోటస్లో రెగ్యులర్ మోడల్ అని. సో ఈ అమ్మవారు అనమాట. చాలా బాగున్నారు అమ్మవారు. దగ్గర దగ్గర 800 గ్రాములు 900 గ్రాముల దాకా ఉన్నారు అమ్మవారు. సారీ 1200 గ్రామ్స్ ఉన్నారు అమ్మవారు. వెయిట్ ఎక్కువ ఉన్నారు అమ్మవారు. సో కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. అండ్ ఈరోజైతే ఇంతేనండి. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.